25 రూపీస్ బజార్ అంటే ఏముంటుందిలే అనుకున్నా, అదిరిపోయే స్టఫ్ ఉంది తెలుసా. ఇక్కడ చూడండి, ఈ బౌల్ విత్ నెట్ మనం బయట తీసుకుంటే 60-70 రూపీస్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ 25 రూపీస్. వీటితో పాటుగా స్నాక్ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ ఏది తీసుకున్నా 25 రూపీసే. అవి మాత్రమే కాదండి, లంచ్ ప్లేట్ తీసుకున్నా కూడా 25 రూపీసే. చూడండి ఎంత బాగున్నాయో. వీటితో పాటు ట్రేలు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్, మీషోలో ఎంతో ట్రెండ్ అవుతున్న ఈ ఇయర్ రింగ్స్ బాక్సెస్ కూడా ఇక్కడ 25 రూపీసే. అవైతే మనం ఆన్లైన్ లో తీసుకుంటే చాలా ప్రైస్ ఉంటాయి. ఇలాంటి చాలా ఐటమ్స్ ఒక్కసారి ఫుల్ వీడియోలో చూసేద్దాం పదండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియో. సో మన ఛానల్లో చాలా వరకు సబ్స్క్రైబర్స్ అందరూ ఎంజాయ్ చేసే ఆస్పెక్ట్ ఏంటంటే షాపింగ్ బ్లాగ్స్. సో ఈ రోజు నేను ఒక షాపింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి వైజాగ్లో పెట్టిన 25 రూపీస్ బజార్ అనమాట. ఇక్కడ మనం ఏ ఐటమ్ తీసుకున్నా దాని ప్రైస్ జస్ట్ 25 రూపీస్ మాత్రమే ఉంటుంది. చాలా వరకు 10 రూపీస్ బజార్లు, 20 రూపీస్ బజార్లు చూసే ఉంటాము. కానీ వాటి దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కన్నా ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ సూపర్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా నేను ఆన్లైన్లో చూసిన ప్రోడక్ట్స్ ఎంతో ఎక్కువ ప్రైస్కి ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి జస్ట్ 25 రూపీస్కే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి చిన్న చిన్న బాస్కెట్స్, అలాగే చిన్న చిన్న బకెట్స్ అండ్ వెజిటబుల్ స్ట్రైనర్స్, ఇవన్నీ మినిమం అనమాట. ఇవి నార్మల్. ఇంకా అదిరిపోయే ప్రోడక్ట్స్ చాలా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మనకి సిల్వర్ అండ్ గోల్డ్ చిన్న చిన్న బౌల్స్, ప్లేట్స్, ఇలాంటి ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇవి మామూలుగా మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్క బౌల్ 50 రూపీస్, 60 రూపీస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనికి ట్రెండ్ ఏంటంటే ఆ బౌల్కి ఒక నెట్ క్లాత్ పెట్టి ఒక గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తున్నారు కదా. అవి నార్మల్గా మనం మినిమం సైజ్ ఉన్న బౌల్ తీసుకున్నా సరే 50 రూపీస్, 60 రూపీస్ ఉంటుంది. కానీ ఇక్కడ జస్ట్ 25 రూపీస్ అనమాట. సిల్వర్ ట్రేస్ అండ్ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఏమైనా ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకుంటే, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే హ్యాపీగా ఇదైతే ఇవ్వచ్చు. అండ్ దీంతోనే మనకి పింగాణి బౌల్స్, అది కూడా విత్ క్లోజ్డ్ లిడ్. అండ్ ఇవి చూడండి, ఇవైతే చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్య. లైక్ ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా చాలా సింపుల్గా. ప్రైస్ చూడడానికి హెవీగానే ఉంటుంది, ప్రైస్ మాత్రం చాలా సింపుల్ ప్రైస్ అనమాట, బేసిక్ ప్రైస్లో. అండ్ ఇంట్లో పిల్లలకి ఏమైనా బ్రేక్స్ పెట్టాలనుకుంటే, బ్రేక్ బాక్స్ కోసం వెతుక్కుంటున్నారా అయితే ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. చిన్న చిన్న బాక్సులు, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు బాక్సులు అయితే భలే ఉన్నాయి తెలుసా. చాలా చాలా బాగున్నాయి. వీటితో పాటు మనకి ఇక్కడ స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లైక్ అంటే స్పూన్స్ కానీ, చిన్న చిన్న బౌల్స్ కానీ, అలా అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట, స్టీల్ ఐటమ్స్. ఇలా 1-2 కాదు, మన ఇంటికి సరిపడా రకరకాల ఐటమ్స్, మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఐటమ్స్, ఆన్లైన్ నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్న ఐటమ్స్, అది కూడా ఎక్కువ ప్రైస్కి తెప్పించుకునే ఐటమ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. చూడండి ఎంత చిన్న చిన్న బౌల్స్, ఈ ప్లాస్టిక్ ప్లేట్స్, పింగాణి ప్లేట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. బౌల్ ఎంత బాగుందో, మంచిగా లోతుగా ఉన్నాయి ఆ బౌల్స్ కూడా. చిన్న చిన్నవి కాదు, మరీ చిన్నవేం కాదు. అండ్ ఇవి చూడండి, ఇవన్నీ కూడా మనం ఏ తీసుకున్నా 25 రూపీస్ అనమాట. సో నాకైతే మాత్రం తాంబూలాల్లో ఇచ్చేటప్పుడు ఇవైతే భలే ఉంటాయి అనిపించింది. చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయన్నమాట. బట్ చిన్న సైజ్ది కూడా 25 రూపీసే, పెద్ద సైజ్ అయినా 25 రూపీస్. ఇలాంటివి చాలా ఐటమ్సే ఉన్నాయి. సో ప్లేట్స్ చూడండి ఎంత చక్కగా, చిన్న చిన్న తాంబూలాలు ఇవ్వడానికి అయితే మాత్రం బాగుంటాయి ఇవి. వాటితో పాటుగా మనం టిఫిన్ ప్లేట్స్, స్నాక్ ప్లేట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మంచి డిఫరెంట్ డిజైన్స్తో భలే ఉన్నాయి తెలుసా. మీరు ఎవరైనా కొత్తగా పెళ్ళయి ఇంటికి ఫర్నిచర్ కోసం చూసుకుంటే మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరికేస్తాయి. అండ్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి అన్ని ఐటమ్స్ కూడా. మంచిగా గాజు బౌల్స్, ఇంకా చూడండి మనం ఇంట్లో పప్పులు, ఉప్పులు వేసుకునే చిన్న చిన్న డబ్బాలు, మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కాఫీ కప్స్, బౌల్స్ అండ్ ఇంటికి కిచెన్కి సరిపడే ఐటమ్స్. అండ్ ఇవి చూసారా, ఈ చిన్న బౌల్స్ ఏంటంటే, ఈ చిన్న డబ్బాలు ఏంటంటే, మనం ఏమైనా మేకప్ ప్రోడక్ట్స్ ఏమైనా డిఐవైస్ చేసుకుంటే అవి ఇందులో వేసుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, అలాంటివి ఉన్నాయి. అండ్ ఇగోండి ప్లాస్టిక్ డబ్బాలు, చాలా రకాల ఐటమ్సే ఉన్నాయి. అండ్ సైజ్ గురించి మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు, మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చాలా నాకైతే కొంచెం షాకింగ్ అనిపించింది ఇంత తక్కువ ప్రైస్ ఉంటాయని. ఇవి చూడండి అన్ని కిచెన్ ఐటమ్స్. అండ్ ఓవెన్లో మనకి
పెట్టే ఈ ఇవి ఉంటాయి కదా, స్టిక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. మనం ఒకవేళ తందూరి చేయాలనుకున్నా, పన్నీర్ 65, చికెన్ 65 ఇలాంటివి ఏమైనా గ్రిల్ చేయాల్సి అనుకుంటే మాత్రం అలాంటి గ్రిల్లింగ్ స్టిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా మనం తురుముకునే అవి, కొబ్బరి కూర తురుముకునేది, క్యారెట్ తురుముకునేవి, ఇలా అన్ని గ్రేటర్స్, రకరకాల ఐటమ్స్ అనమాట. చెప్పాను కదా, మనకి బెడ్రూమ్లో యూజ్ చేసే ఐటమ్స్ నుంచి బాత్రూంలో యూజ్ చేసే ఐటెం వరకు, కిచెన్లో యూజ్ చేసే ఐటెం వరకు అన్నీ ఉన్నాయి. ఇది చూడండి, స్పూన్ స్టాండ్లా యూజ్ చేయొచ్చు, లేదంటే పెన్ స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చు, అలా అనమాట. అండ్ ట్రేస్ కూడా ఉన్నాయి. ట్రే కూడా 25 రూపీస్ ట్రే అంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ప్లేట్స్ కూడా మనకి మినిమం సైజ్ ఉన్నాయన్నమాట. మినిమం సైజ్ కాదు, మీడియం సైజ్లో కూడా మనకి ప్లేట్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూడండి ఎంత భలే ఫ్యాన్సీగా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఇలాంటివి రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంతమంది ప్లాస్టిక్ యూజ్ చేయడానికి ఇష్టపడరు కదా, అంటే వేడి ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఏవైనా స్నాక్ ప్లేట్స్ లాగా కావాలనుకుంటే ఇవ్వచ్చు, ఇలా అనమాట. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా మనకి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఇంకా కావాలి అనుకుంటే మనకి బ్యాంగిల్స్ ఇలాంటివి కూడా, లేడీస్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. అండ్ ఇది చూడండి, ఇవి కూడా మనకి చిన్న చిన్న బౌల్స్. ఇవి ఏంటంటే మనకి ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. మనం ఓవెన్లో పెట్టి ఏమైనా హీట్ చేసుకునే కంటైనర్స్ అలాంటివి ఉన్నాయి. సో ఎయిర్ టైట్ కంటైనర్స్లో కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ డీమార్ట్లో మనకి సోన్పెట్ అని ఇలాంటివి ఏవో బ్రాండ్తో చిన్న చిన్న డబ్బాలు దొరుకుతూ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అండ్ ఇదైతే నా ఫేవరెట్ తెలుసా, మా ఇంట్లో ఇటువంటి కప్ ఒకటి ఉంది, కానీ దానికి దీనికి కొంచెం సైజ్ డిఫరెన్స్ వచ్చింది. ఇది కొంచెం చిన్న సైజ్ అని నేను తీసుకోలేదు, లేదంటే నాకు చాలా నచ్చింది అనమాట అది కూడా. అండ్ ఇప్పుడు మనకి ఇయర్ రింగ్స్ అన్ని సెపరేట్ చేసి పెట్టుకోవడానికి బాక్సెస్ వస్తున్నాయి కదా మీషోలో, సో అమెజాన్లో అటువంటివి కూడా ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, యాక్సెసరీస్ ఉన్నాయి. యాక్సెసరీస్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. 1-2 ఐటమ్స్ అని కాదు. అండ్ మా వారు చెప్పిన ఐడియా ఏంటంటే, ఇందులో మనం ఉప్పు, కారము, మసాలా ఇలాంటివి, గరం మసాలా ఇలాంటివన్నీ కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. సో అది కూడా బాగుంది అనిపించింది. యాక్చువల్గా దానికే యూజ్ చేస్తారేమో. అండ్ చూడండి, పెద్ద పెద్ద సైజ్ డబ్బాలు, చిన్న చిన్న డబ్బాలు అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా మనకి పోపుల డబ్బాలు, పసుపు కుంకుమ వేసుకునే డబ్బాలు, ఇలాంటివి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ స్ట్రెయినర్ టైప్లో ఉల్లిపాయ బుట్టల్లాగా అలా యూజ్ చేసుకునే చిన్న స్టూల్ చూడండి ఎంత బాగుందో. ఈ స్టూల్ కూడా మనకి 25 రూపీస్ అనమాట. అంటే ఇది దేనికి యూజ్ చేస్తారనేది నాకు తెలీదు. మేబీ చిన్నపిల్లల కోసం వాడతారేమో, లేదంటే ఏమైనా చిన్న దేవుడి బొమ్మలు కార్నర్లో పెట్టడానికి ఇంట్లో ఒక డెకరేటివ్ పీస్ లాగా ఇది కింద పెట్టి పెడతారు, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. 1-2 ప్రోడక్ట్స్ కాదు, మీకు ఏ ఐటెం కావాలన్నా. అండ్ అమ్మాయిలకి యాక్సెసరీస్ ఉన్నాయి. అండ్ అబ్బాయిలకి ఏంటి అనుకున్నారా, అబ్బాయిలకి కావాల్సిన గన్స్, ఇంకా ఆడుకోవడానికి బాల్స్ ఇలాంటివి. ఇవి చూడండి, సాస్ డబ్బాలు అండ్ ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి సిప్పర్, ఇలాగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ చిన్నప్పుడు పిల్లలు ఇటువంటివి బాగా ఎంజాయ్ చేస్తారు కదా, ఇలాంటి ప్లేట్స్ లైక్ అంటే కూర బౌల్ అన్నీ కలిపి ఇంక్లూడ్ అయ్యి వచ్చేలాగా ఎంజాయ్ చేస్తారు కదా, అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే కనుక మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఐస్ క్యూబ్ ట్రేస్ అండ్ ఇలాంటి స్ట్రెయినర్ టైప్ ఐటమ్స్ అయితే చాలా రకాలే ఉన్నాయి తెలుసా. అండ్ ఇదిగోండి, ఇవి సిప్పర్ అనమాట. చిన్నపిల్లలు చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ అది మనం ప్యాక్ చేసి పెట్టుకోవడానికి. అండ్ ఇవి చూడండి, పెద్ద పెద్ద బౌల్సే. మరి 25 రూపీస్ అంటే ఏవో చిన్న సైజ్ బౌల్స్ కాదు, పెద్ద పెద్ద బౌల్సే ఉన్నాయి. అండ్ ఇది కూడా చూడండి, ఇది ఇంకొక టైప్ ఆఫ్ బౌల్ అనమాట. చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నా వరకు సజెషన్ అయితే మాత్రం రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఎవరైనా ప్లాన్ చేస్తుంటే హ్యాపీగా ఇవ్వచ్చు. అండ్ ఇవి చూడండి, చిన్నపిల్లలకి నార్మల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి ఇలాంటివి ఇస్తే చాలా హ్యాపీ అవుతారు. 25 రూపీసే కదా, దానికోసం ఏమి ఈవెంట్ అనో అకేషన్ అనో చూసుకోకుండా నార్మల్గా ఇచ్చినా హ్యాపీ అవుతారు. ఇవి చూడండి, ఈ బౌల్స్ కూడా మనం కిచెన్లో స్టోర్ చేసుకునే కంటైనర్స్, ఇటువంటివి కూడా చాలానే ఉన్నాయి. ఇంకా అలాంటి బాటిల్స్, వాటర్ బాటిల్స్ అవి కూడా చాలా ఉన్నాయి. అంటే పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళడానికి సరిపడా మనకి స్నాక్ బాక్సే కాకుండా వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. స్నాక్ బాక్స్లో అయితే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మనం ఏమైనా వేడివి కాకుండా నార్మల్గా ఫ్రూట్స్ అవి వేసిన, డ్రై ఫ్రూట్స్ అవి వేసిన అలాంటివి చక్కగా ఇందులో పెట్టివ్వచ్చు. అండ్ ఇవి చూడండి, ఇవన్నీ కూడా కిచెన్కి సరిపడా ఐటమ్స్ అనమాట. ఇవి కూడా మనకి
కిచెన్ ఐటమ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. నాకైతే మాత్రం భలే అనిపించాయి తెలుసా ఇవన్నీను. తక్కువ ప్రైస్లో ఉండేటప్పుడు ఏంటంటే మనం అవి యూజ్ ఉన్నా సరే లేకపోయినా సరే తీసేసుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా. బట్ నేను చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను అనమాట, ఇవి తీసుకోకూడదని. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి కబోర్డ్స్లో ఇవి పెట్టి దీనిపైన ఏమన్నా కొంచెం మంచి డెకరేటివ్ పీసెస్ పెట్టినా బాగుంటాయి. ఇవి కూడా ఆ మ్యాట్స్ కూడా మనకి 25 రూపీస్. అండ్ ఇది చూడండి, చెప్పాను కదా మగపిల్లలకి ఆడుకోవడానికి బాల్స్ అండ్ ఇవన్నీ వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్లోనే ఉన్నాయి. స్టీల్ అంటే మనకు ఓన్లీ కిచెన్ ఐటమ్స్ మాత్రమే స్టీల్లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి స్పాంజ్ బాల్స్. సో ఇలాంటివి చాలా స్టంపర్ బాల్స్, స్పాంజ్ బాల్స్, టెన్నిస్ బాల్స్ ఏవి తీసుకున్నా మనం అక్కడ 25 రూపీస్ అనమాట. అండ్ ఇవి చూడండి, ఇక్కడ చిన్న డాల్స్ లైక్ ఏంటంటే ఏమైనా చిన్న బర్త్డే ఈవెంట్స్, బార్సాల్ ఈవెంట్స్ అలాంటివి అయ్యేటప్పుడు ఇవి తీసుకుని ఇవ్వచ్చు కదా. ఇది కూడా జస్ట్ 25 రూపీస్ పడుతుంది కాబట్టి పెద్ద ఎక్కువ కాస్ట్ కాదు కాబట్టి బాగుంటాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అమ్మాయిలకైతే స్కిప్పింగ్ రోప్, అబ్బాయిలకైతే బాల్స్, ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా అక్కడికి వెళ్ళారంటే మాత్రం అసలు ఏది తీసుకోకుండా నార్మల్గా చూసి వచ్చేద్దాము అనుకుని వెళ్తే మీరు అలా అయితే ఖచ్చితంగా రాలేరు. అండ్ ఇవి చూడండి మంచిగా టైగర్స్ అండ్ ఇంట్లో పెట్టుకునే బొమ్మలు, ఆడుకునే బొమ్మలు, ఇంకా ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్కి ఇవి కూడా బాగుంటాయి. చూడండి చిన్న సైజు బార్బీ బొమ్మలు అనమాట. ఇంకా ఈ ప్లాస్టిక్ లెటర్స్ అయితే చిన్నప్పుడు 90s కిడ్స్కి ఇవంటే చాలా ఒక క్రేజీ ఎక్సైట్మెంట్ అనమాట. అవి తీసుకొస్తే ఎంత హ్యాపీ అయిపోయేవాళ్ళము. అండ్ ఇవి చూడండి ఇప్పుడు కామన్గా అందరి దగ్గర దొరికేస్తాయి. అండ్ ఇవి 25 రూపీస్కి దొరుకుతాయని అయితే నేను అనుకోను. ఈ సెట్ అంతా మనకి 25 రూపీస్ పడుతుంది. సో మనం అందులోని నెంబర్లు కూడా ఉన్నాయన్నమాట. నెంబర్స్లో కావాలనుకుంటే మనం ఏమైనా బర్త్డేస్ ఈవెంట్స్ అలాంటివి ఏమైనా అయ్యేటప్పుడు అలాంటి నెంబర్స్ కూడా పెడుతూ ఉంటారు కదా. సో అలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను మీకు అక్కడ ఉన్నంత వరకు అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి ట్రై చేశాను, ఏది మిస్ చేయకుండా. సో ఇంకా ఏదైనా 1-2 లైన్స్ మిస్ అయ్యి ఉంటే నాకు తెలియదు, కానీ చాలా వరకు నేను మిస్ చేయకుండానే ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి బబుల్స్ జెల్ ఉంటుంది కదా, బబుల్స్ లిక్విడ్, ఆ లిక్విడ్ అనమాట. సో ఆ లిక్విడ్ కూడా సెపరేట్గా అక్కడ అమ్ముతున్నారు. అండ్ ఇంకా ఇక్కడ చాలా ఐటమ్సే ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఎవరికైనా సరే పిల్లలకి మంచిగా యూజ్ అవుతుంది. స్లేట్స్, ఇంకా ఇవన్నీ కూడా మనకి స్క్రబ్బర్లో అయితే ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా, ఎన్ని టైప్స్ ఉంటాయా స్క్రబ్బర్స్లో అనిపించింది నాకు. చాలా వరకు అన్నీ ఎక్కువగా ఇంటికి యూజ్ చేసే ఐటమ్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. లైక్ ట్యాప్స్ కానీ, ఈ ట్యాప్ 25 రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా? బయట ఎంత కాస్ట్ ఉంటాయి కదా. చూడండి స్క్రబ్బర్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ. మనకి స్టీల్ స్క్రబ్బర్ కానీ, మామూలు స్క్రబ్బర్ కానీ, ఇంకా ఇవి నాఫ్థలిన్ గోల్స్, ఇందులో కూడా చాలా రకాలు, మంచి కలర్స్, మంచి ఐటమ్స్ చాలానే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్యాకింగ్తో చూడండి. ఇవి కూడా ఇంకొక రకమైన ప్యాకింగ్ అనమాట. అండ్ ఇవి స్క్రూ డ్రైవర్స్, ఇంకా రెంచెస్ ఇలాంటివి. ఇంకా అక్కడ చెప్పాను కదా దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదనమాట. సోప్ బాక్సెస్, చాక్, ఇలా చాలా ఐటమ్స్ చక్కగా మనకు అక్కడ ఈజీగా దొరికేస్తాయి. నాకైతే మాత్రం భలే నచ్చింది ఈ స్టోర్. అండ్ అక్కడ చూసారా మనకి స్టోన్స్ ఉన్నాయి కదా, అవి బీచ్లో 50 రూపీస్ అండ్ ఇవి ఇక్కడ వచ్చేసి మనకి 25 రూపీస్. ఇంకా బయట కన్నా కూడా కంపేర్ చేస్తే ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ తక్కువ ప్రైసే. మనం ఏమైనా పూజలు చేసుకున్నా లేదంటే నార్మల్గా ఈవెంట్స్కి ఏమైనా మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే హ్యాంగింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అలాంటి హ్యాంగింగ్స్ అయితే భలే ఉన్నాయి తెలుసా. చాలా రకాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి అంతా కూడా గర్లీ స్టఫ్ అనమాట. గర్ల్స్కి కావాల్సిన యాక్సెసరీస్, చెప్పాను కదా జ్యువెలరీ ప్రోడక్ట్స్, అలాంటివన్నీ, కాస్మెటిక్స్, ఇటువంటివన్నీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను ఈ రో అంతా కూడా మీకు అలాగే ఉంటాయి అన్నమాట. అమ్మాయిలకి కావాల్సిన ఐటమ్సే ఉంటాయి. అండ్ ఇవి చూడండి, ఇవన్నీ కూడా పిల్లల కోసం ఒక స్టేషనరీ ర్యాక్ లాగా ఉందన్నమాట. సో బుక్స్, డ్రాయింగ్స్, అదే కలరింగ్ బుక్స్, అలా అన్ని రకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టోరీ బుక్స్ చూసారు కదా, మారల్ స్టోరీస్, చాక్ పీస్లు, ఇలా అనమాట చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూసారా
మనకి బయట ఎక్కడ కూడా ఈ మధ్య ఇలాంటి గిఫ్టింగ్ కవర్స్ దొరకట్లేదు. అంటే మనీ పెట్టి గిఫ్ట్ ఇవ్వడానికి మనకి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం తక్కువగా దొరుకుతున్నాయి అనమాట. సో అవి కూడా ఇక్కడ ఒక కంప్లీట్ ఒక 100 ఎంతో 150 ఉంటాయి. అవన్నీ కలిపి మనకి 25 రూపీస్. చాలా రీజనబుల్ కదా. మనకు బయట ఎక్కడ ఇంత తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుందని నేను అనుకోను. మేబీ నాకైతే తెలీదు, నేను అనుకుంటున్నాను ఇంత తక్కువ ప్రైస్కి దొరకదేమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇంత కలర్ కోసం అని చెప్పి కలరింగ్ కోసం బుక్స్ చూసాం కదా, ఇవి వచ్చేసి కలర్స్ అనమాట. అమ్మాయిలు అయితే చక్కగా ఇద్దరు అక్క చెల్లెలు వచ్చారు, చక్కగా చూసేసుకొని అది ఇది అనుకొని తీసేసుకొని వెళ్తున్నారు. అండ్ ఇవంతా కూడా గర్లీ స్టఫ్ చెప్పాను కదా, యాక్సెసరీస్, కాటుక, బొట్టు అలాంటివి అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ చూడండి చాలా చక్కగా లైక్ ఏంటంటే మనకి సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏవి తీసుకున్నా ఇవి కూడా 25 రూపీస్ అనమాట. నాకైతే భలే నచ్చేసాయి. మనం ఇవి నేను సంతలో తీసుకున్నాను, అవి 40 రూపీస్కి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 25 రూపీస్ అంట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి నాకైతే ఈ బజార్ అంతా కూడా చాలా బాగా నచ్చేసింది. అండ్ చాలా వరకు నేను కూడా మీకు అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికే ట్రై చేశాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మేము వైజాగ్లో లేము, ఎలాగా ఇవన్నీ తీసుకోవడం మాకు మేము మిస్ అయ్యాము అనుకుంటే వైజాగ్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా వీడియోని షేర్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. అయితే మరొక మంచి వీడియోలో కలుద్దాము. అండ్ ఈ వీడియోలో ప్రోడక్ట్స్ ప్రైస్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుద్దాము, ఇంకొక షాపింగ్ వీడియోలో. సో until then stay tuned to Lucky Ladies World. Bye guys, మరొక మంచి వీడియోలో కలుద్దాం.